వాడు బాగుపడతాడు. ఇక్కడ ఇంకో లెక్క చూద్దాం, ఇంకొక సింపుల్ లాజిక్. వీళ్ళు ఏమంటారు, ఒక మొత్తం కలిపి 1,00,000 ఎకరాలు కదండి, ఇందులో 15,000 ఎకరాలు 20,000 ఎకరాలు కేంద్ర ఇదే ప్రభుత్వాన్ని, అంటే దాన్ని ఏమంటారు అసైన్డ్ భూములు, లేకపోతే అసైన్డ్ కూడా కాదు అటవీ భూములు, ఈనాం భూములు, ఇట్లాంటి 20,000 ఎకరాలు మొదటి ఫేజ్లో. టోటల్ 52,000 ఎకరాలు మొదటి ఫేజ్. అందులో 29,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. అంటే 30,000 వేసుకుని 22,000 అట్లాంటి ప్రభుత్వాన్ని. రైతుల నుంచి 30,000 ఇది, ఇప్పుడు 45,000 75,000 ఎకరాలు. అంటే సగటు చెప్తున్నా నేను. సాధారణంగా ఒక రైతు కుటుంబం అంటే తల్లి తండ్రి 2, పిల్లలు 2, వీళ్ళు భార్యాభర్త 2, 6. సరే వాళ్ళు పోయారో వీళ్ళు పుట్టలేదో లెక్కేస్తే 4 సగటేస్తాం. 75,000 కుటుంబాలు, 75,000 ఇంటూ 4, దాదాపు 2.5 లక్షల జీవితాలు రోడ్డు మీద నుంచుంటున్నాయి. మనం ఎంత ఉపాధి కల్పిస్తాం ఇప్పుడు? ఇవన్నీ కలిపి లెక్క తీయండి. 1,50,000 కల్పిస్తామా, 2 లక్షలు కల్పిస్తామా? అంటే 2.5 లక్షల ఉపాధి తీసి 2 లక్షల మందికి కల్పిస్తామా? రెండవది, ఈ రైతుల కుటుంబాలకు సంబంధించి వీళ్ళకి ఏమన్నా ఉద్యోగ అవకాశాలు ఇక్కడికి వచ్చేస్తాయా? ఈ కంపెనీలన్నిట్లలో దేశం నలుమూలల నుంచి వచ్చినోడు ఉద్యోగం చేస్తాడు. వీడేం చేయాలి ఇక్కడ?